రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి బాధ్యతలు తీసుకున్నాక ఈ శాఖలన్నీ వారి దగ్గరే ఉండే. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకుని 4 నెలలు అవుతుంది. 4 నెలల క్రితం ఈ శాఖ నాకు అప్పచెప్పే ముందు మా సెక్రటరీ గారు చెప్పినారు, మా డైరెక్టర్ గారు చెప్పినారు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారు 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్ శాంక్షన్ ఇచ్చి మా దివ్యాంగులకు సంబంధించిన పరికరాలు జిల్లా కలెక్టర్ ఆన్లైన్ ద్వారా సెలెక్ట్ చేసి శాంక్షన్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విషయాన్ని చెప్పినారు. మరి అదేవిధంగా మా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఏదైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ రిలాక్సేషన్ కానీ, వారికి సంబంధించిన ఉద్యోగపరంగా దూర ప్రాంతాలు ఉంటారు, వారి కుటుంబ సభ్యులు ఎక్కడో ఉంటారు, ఈ ప్రభుత్వ పరంగా జీవోలని ట్రాన్స్ఫర్ బ్యాన్ అనే అంశాన్ని రాకుండా 34 జీవో ద్వారా దివ్యాంగుల ఉద్యోగస్తులకు ఎక్కడైతే వారు కోరుకుంటారో ఆ కోరుకునే నిబంధనలకు అనుగుణంగా అక్కడే ట్రాన్స్ఫర్ ఇచ్చే విధంగా ప్రభుత్వము జీవో ఇచ్చే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి మా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రిన్సిపల్స్ కానీ టీచింగ్ చేస్తున్నటువంటి వారు కానీ ఎంత కష్టపడిన పరిస్థితుల్లో ఉంటుంది పిల్లలకు, వారికి తెలియదు. వారికి వారి యొక్క బాడీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సిస్టంలో కూడా ఏ విధంగా ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉందో తెలియని పరిస్థితిలో ఉంటారు. మరి వాళ్ళని అర్థం చేసుకుని వారికి అనుగుణంగా కూడా టీచింగ్ చేసుకుంటూ మరి అన్ని విధాలు కూడా వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్న సందర్భంలో పట్ల మా ఎంప్లాయీస్ సంబంధించిన విషయాలు కూడా మా సెక్రటరీ గారు చెప్తున్నారు. సార్, మన క్యాడర్ ఇష్టంతో సుమారు 50 మంది 40 మంది ఎంప్లాయీస్కి మనకి రాష్ట్రంలో మనకు అనుమతి కావాలి, ముఖ్యమంత్రి గారి అనుమతితో మీరు ఫైల్ ముందు పంపించాలని చెప్పి మా సెక్రటరీ అనేక సందర్భాలు చెప్తున్నాను. తప్పకుండా ఈ సందర్భంగా మా సెక్రటరీ గారికి చెప్తున్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించిన ఎంప్లాయీస్ క్యాడర్ స్ట్రెంత్ విషయంలో నేను అడిగాను. 10th అయిపోతే పిల్లలు ఏం చేస్తారని అడిగినాను. సార్, డ్రాప్ అవుట్స్ అవుతారని చెప్పి అన్నారు. మరి 10th తర్వాత కరీంనగర్లో కానీ హైదరాబాద్లో కానీ ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఎవరైతే కళ్ళతో చూడలేని వారు, చెవులతో వినలేని వారు, మానసికంగా బాడీ మొత్తం కూడా వాళ్ళ ఆధీనం లేకుండా అలా ఒక విపరీతమైన ఇబ్బందులు ఉన్నవారు మరి చదువు పరంగా ఈ యొక్క లిపి ద్వారా ఈ సైన్ ద్వారా వారు చదువు చెప్పిన తర్వాత 10th క్లాస్ తర్వాత ఎక్కడికి వెళ్తారమ్మా అంటే ఆఫ్టర్ తెలంగాణ స్టేట్లో ఎక్కడ కూడా లేదని చెప్పినారు. నేను మంత్రిగా మీటింగ్లో డిసిషన్ తీసుకున్నాను. యాజ్ ఏ మినిస్టర్గా నేను వారికి మౌలికమైనటువంటి ఆదేశాలు చెప్పినాను మా సెక్రటరీ గారికి. వెంబడే రేపు వచ్చే జూన్లో 11th and 12th క్లాసెస్ కూడా వాళ్ళ తరగతులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఎవరైతే పిల్లలు ఎవరైతే 10th తర్వాత 11th క్లాస్ కానీ 12th కానీ ఇంటర్మీడియట్ కానీ మన ఆ సెక్షన్స్ కూడా అప్డేట్ చేసి దానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ అనితా రామచంద్ర గారితో మాట్లాడి ఆ హైయర్ ఎడ్యుకేషన్ సైన్ ద్వారా ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో మన ప్రభుత్వ నిబంధనలు కూడా రికగ్నిషన్ ఇప్పించే విధంగా రేపు జూన్లో క్లాసెస్ మొదలైతే 10th తర్వాత పిల్లలు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా మన భవిష్యత్తు ముందుగా ఉండే విధంగా 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వరకు కూడా మీ మంత్రిగా మీ బాధ్యతలు తీసుకుంటా. మీ చదువుకు సంబంధించినటువంటి ఏదైతే మీ సైన్ ద్వారా మీకున్నటువంటి మీ లాంగ్వేజ్ ద్వారా లిపి ద్వారా ఏ విధమైన ఎడ్యుకేషన్ వస్తుందో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి టీచర్స్ తీసుకొచ్చి ట్యూటర్స్ తీసుకొచ్చి మీకు పెద్ద ఎత్తున బోధన చేస్తా అనే విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మా పిల్లలందరూ కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మన పిల్లలకు చదువు అనేది చాలా గొప్పది. ఏదో అన్ని విధాలు దేవుడు మనం చల్లగా చూసి మా లాంగ్వేజ్లో మీరు చదువుకున్నప్పటికీ మనం మీకున్నటువంటి ఆ దేవుడు భగవంతుడు ఈ భూమిని తీసుకొచ్చిన ఉన్నటువంటి ఇబ్బందులు ఒకట మన దివ్యాంగుల పరంగా మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు మన ప్రభుత్వం అండగా ఉండాలి. మరి అండగా ఉండేటువంటి సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మనసున్న నాయకుడు. మాకు తెలుసు మేము సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా ఉండి ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నామంటే మేము ఏం అంశాలు చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు వింటాడు, చెప్తాడు లక్ష్మణ్ కుమార్ ఈ విధంగా కాదు ఈ విధంగా చేద్దామని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా మంత్రిగా చెప్పినటువంటి నా శాఖ పరంగా ఏ అంశాన్నైనా కూడా 100% ఈరోజు ఎస్సీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ మా దివ్యాంగుల పరంగా ఏ అంశాన్నైనా కూడా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు. కాబట్టి ఆ శాఖ మంత్రిగా మీరు ఇప్పుడున్నటువంటి మా సంఘాల పరంగా చాలా మంది పెద్దలు ఉన్నారు, మా లక్ష్మి చాలా మంది పేరు ఒకరి పేరు కాదు, అందరూ కూడా నాకు ఆప్తులు ఈ జిల్లాకు సంబంధించిన వారికి మీరు ప్రాతపూర్వకంగా ఇవ్వండి. మీరు ఏది ఇచ్చినా కూడా మా విభిన్న రూమ్ లోపల ఉన్నటువంటి అంశాన్ని ఈ జిల్లా ఈ జిల్లాలో రాజకీయ పరంగా ఈ స్థాయికి వచ్చిన మీ అన్నగా మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మీ దివ్యాంగులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తా అన్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ అదేవిధంగా
ఇందిరమ్మ ఇళ్ళ విషయం లోపల ఏదైతే 5% మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలో 100% చెప్తున్నా ఇక్కడ మా నాయకులందరికీ కూడా ఇక్కడ 100% ఏ జిల్లాలో అయినా కూడా ఆ జిల్లా కలెక్టర్ గారికి నేను ఆదేశాలు జారీ చేస్తా. 5% 5% ఇందిరమ్మ ఇళ్ళ లోపల ఆ గ్రామాల లోపల ఆ మండలాల లోపల మీకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది, మా శాఖ అధికారులని చెప్పి మనం చేస్తున్నా. మరి అదేవిధంగా మా మిత్రుడు ఇప్పుడు చిట్టి ఇచ్చినాడు ఆర్టీసీ బస్ విషయంలో కూడా, బస్ పాస్ విషయంలో కూడా మన జిల్లాకు సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రి మన ప్రభాకర్ అన్న ఉన్నాడు. నేను వారితో మాట్లాడి మా దివ్యాంగులకు సంబంధించిన ఆర్టీసీలో బస్ పాస్ విషయంలో కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్తాన్న విషయాలు కూడా మనవి చేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మా ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించిన ఈ జిల్లాలో 33 జిల్లాలకు ఉన్నాయి. మన 33 జిల్లాలో చాలా జిల్లాలో రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నారు. ప్రభుత్వ పరంగా పక్కా బిల్డింగ్స్ లేవు. నేను సెక్రటరీ గారికి మా అఫీషియల్స్ అందరికీ నేను చెప్తున్నా ఈ సందర్భంగా, మేడం మీరు ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయండి. ఏ జిల్లాలో మన దివ్యాంగుల పరంగా క్లాస్ ఫస్ట్ నుంచి 10th నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సైన్ పరంగా లిపి పరంగా మన పెద్ద ఎత్తున ఆ టీచింగ్ బోధన సిబ్బందిని బిల్డింగ్స్ కానీ మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలో కానీ భోజన పరంగా కానీ ప్రత్యేక దృష్టి పెడతాం మేడం. దానికి సంబంధించిన సెక్రటరీగా మీరు అనుభవం గల సెక్రటరీగా ఉన్నారు, సీనియర్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ మీరు. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మన పెద్ద ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ జిల్లాకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మరి వారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ గొప్పగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మన కరీంనగర్ జిల్లాలో మొదలుపెట్టినాము. గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. కాబట్టి మరి ఇక్కడ ఈ జిల్లా నుంచి మీరు ఏదైతే ప్రతిపాదనలు ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో కూడా అధికారిగా మీరు అన్ని కూడా ప్రణాళికలు తయారు చేసి ప్రియారిటీస్ పెట్టండి మేడం. దానికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలియ ఆ శాఖ మంత్రిగా నా పరిధిలో ఏం చేయగలుగుతానో ఇమీడియట్ శాంక్షన్ చేస్తాను మేడం. నా పరిధిలో లేని అంశం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేసుకునే బాధ్యత కూడా నాదే అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఇంత తక్కువ టైంలో కూడా మొన్న ఈవినింగ్ ఈ కార్యక్రమం అనుకున్నాం మా జిల్లాలో చేయాలని. ఎందుకంటే హైదరాబాద్లో చేయాలనుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కరీంనగర్కి వస్తున్నారు, ఎలక్షన్ కోడ్ ఉంది. మరి అనేక సందర్భంలో కూడా రవీంద్ర భారతిలో పెద్దగా చేసుకోవాలనే ఆలోచన పరంగా ఉన్నప్పటికీ నేను మా సెక్రటరీ గారు మా డైరెక్టర్ గారు అడగగానే, సార్ మీరు సొంత జిల్లా అంటున్నారు కదా, తప్పకుండా మేము ఆలోచన చేస్తాం సార్, గొప్పగా కార్యక్రమం చేస్తామని చెప్పి అన్నారు. మరి ఇంత గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి మా సెక్రటరీకి మా డైరెక్టర్కి ముఖ్యంగా జిల్లా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో అంటే మళ్ళీ December 3, 26 ప్రపంచ వికలాంగ దినోత్సవం వరకు మనం ఏమైతే సమస్యలను సాధ్యమైనంత వరకు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మీరన్నీ కూడా నాకు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. అవన్నీ పరిష్కారం చేసే బాధ్యత నాది అని మరొకసారి మనస్ఫూర్తిగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గొప్పగా ఈరోజు మన ముందు మహాత్మా గాంధీ అదేవిధంగా మన సైనికులుగా ఆర్మీగా అదేవిధంగా ఇంకా ఇతర డ్యాన్స్ చేసినటువంటి ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు ఆ టీచింగ్ చేసినటువంటి మా ఎంప్లాయీస్ సోదరులకు కానీ సోదరులకు కానీ మనస్ఫూర్తిగా నేను మా వీరన్న మా సెక్రటరీ గారు మా డైరెక్టర్ గారు వారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.